హలో వెల్కమ్. నా పేరు మధు మెరుపుల ఫ్రమ్ నెక్జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి? దానిపైన డిస్కషన్ అనేది చేద్దాము. ముందుగా ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనంటే మనకు ఫ్యూచర్‌లో ఏదైతే గోల్స్ పెట్టుకుంటామో దాన్ని స్టెప్ బై స్టెప్ అచీవ్‌మెంట్ చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకునే ఒక రూట్‌ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటాము. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకపోతే జీవితం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఈరోజు మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మీకొచ్చే సాలరీ గాని, మీకొచ్చే బిజినెస్ ఇన్‌కమ్ గాని, దానికొక ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే మీ కంపెనీలో ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. మీకెంత సాలరీ ఇవ్వాలి, ఎన్ని గంటలు పని చేయించుకోవాలి, ఆ తర్వాత హెచ్ఆర్ఏ ఎంత ఇయ్యాలి, మీకెన్ని టాక్సులని ఎంత కట్టుకోవాలి, ఇదంతా ఒక ప్లానింగ్‌తో నడుస్తుంది. బట్ నీ చేతిలోకొచ్చిన డబ్బును నువ్వు ప్లాన్ చేస్తున్నావా? చేయట్లేదా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఎర్నింగ్ మీద ఫోకస్ చేసినంతగా ఇన్వెస్ట్‌మెంట్ మీద గాని, ప్లానింగ్ మీద గాని ఫోకస్ అనేది చేయట్లేదు. దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు. నష్టపోవడం అనంటే ఒక రాంగ్ టైమ్‌లో మీరు తీసుకున్న డిసిషన్స్ అనేది మంచి డిసిషన్సే రాంగ్ టైమ్‌లో తీసుకుంటారు. దానివల్ల ఫైనాన్షియల్‌గా స్ట్రెస్ అవుతారు. అప్పుడు మీ లైఫ్ గోల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ విధంగా చేయాలి అనంటే ప్రతి ఒక్కరం మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాము లేదా బిజినెస్ చేస్తున్నానంటే లైఫ్ అనేది ముందుకు గడపడానికి. అయితే అందరి ఫైనాన్షియల్ స్టేజెస్ అనేది ఈక్వల్‌గా ఉండదు. కొందరు ఆల్రెడీ రిచ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి సాలరీ అనేది ఏదో ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టు ఉంటుంది. కానీ కొంతమందికి జాబ్ లేకుంటే వాళ్ళ ఇల్లు గడవదు. వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. మరి వీళ్ళకు ఆ వ్యత్యాసం అనేది ఖర్చుల్లో తేడా అయితే లేదు. బయటకెళ్తే సేమ్ ఇద్దరికి వచ్చే ఖర్చులనేటివి సేము, స్కూల్ ఫీజెస్ అనేటివి సేము, అసెట్స్ కొంటే వాటి యొక్క జీఎస్టీలు కానీ, ఆ రిజిస్ట్రేషన్ ఫీజెస్ కానీ అన్నీ గూడా ఇద్దరికి ఈక్వల్‌గా ఉన్నాయి. మరి ప్లానింగ్ ఉన్న వారికి ఒకలా ఉంటుంది. ప్లానింగ్ లేని వారికి ఒకలా ఉంటుంది. ఈ జర్నీ అనేది. ప్లానింగ్ ఎలా జేసుకోవాలి? ముందుగా మీరు ఏ గోల్ అయినా పెట్టుకోండి. ఆ గోల్‌ని ప్రొటెక్ట్ జేయండి. మీరు ఒక 10 సంవత్సరాల్లో నేను ఒక రూ. 1,00,00,000 సంపాదించాలనుకున్నా లేదా 2,00,00,000 సంపాదించాలనుకుంటున్నాను. ప్రైమరీ నీడ్స్ నేనింకా మాట్లాడట్లేదు. ప్రైమరీ నీడ్స్ అయితే డెఫినిట్‌గా మీరు ముందే ప్లాన్ జేయాలి. ప్రైమరీ నీడ్స్ కమ్స్ విత్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ మ్యారేజ్ అండ్ అలాగే మీ రిటైర్మెంట్ కిట్ అనేది ముందు ఫుల్‌ఫిల్ అయిపోలే. మార్నింగ్ లేసినామంటే స్కూల్ ఫీజుల కోసం గానీ, లేదా లైవ్లీవుడ్ గడపడానికి కావాల్సిన రెగ్యులర్ ఎక్స్‌పెన్స్ గాని మీరు బాధపడొద్దు. ఫస్ట్ మీరు దాని నుంచి బయటకు రావాలి. ఒకవేళ మీరు ఇంకా ఆ రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ గురించే బాధపడుతున్నారంటే ఫస్ట్ మీ ఇన్‌కమ్‌ని పెంచుకునే ప్రయత్నం అనేది జేయాలి. మీ ఇన్‌కమ్ అనేది పెరగాలి ఎప్పుడైనా సరే. ఇన్‌కమ్ పెరగకుండా మీ ఖర్చులకే డబ్బు సరిపోవట్లేదు. మంత్ ఎండ్‌లో మళ్ళీ మనీతోని ఫైటింగ్ చేస్తున్నామంటే మాత్రం ముందుగా మీరు ఫోకస్ చేయాల్సింది ఇన్వెస్ట్‌మెంట్ మీద గాదు. ఓన్లీ ప్రొటెక్షన్ అండ్ మీ ఇన్‌కమ్‌ని ఇంక్రీజ్ జేసుకోవాలి. ఒకవేళ జాబ్‌లో ఉన్నట్టయితే మల్టిపుల్ ఆపర్చునిటీస్ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. అప్పుడు మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ కనబడతాయి. మీరు బిజినెస్‌లో ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా గ్రో చేసుకోవాలో మీకు సంబంధించిన ఎక్స్‌పర్ట్స్‌తోని మీరు మాట్లాడండి. దానివల్ల మీ బిజినెస్ గ్రో చేసుకొని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి దాని తర్వాత మీరు నేను నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నేనెంత డబ్బును కూడబెట్టాలి, నేను ఏ లెవెల్‌కి చేరుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీకు అవసరం పడుతుంది. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ముందుగా ప్రొటెక్షన్‌తోని రావాలి. ఏదైనా మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ అనేది అన్నిటికంటే ముఖ్యం. ఫస్ట్ ఒక ప్రాపర్ 50,00,000 1,00,00,000 రూపీస్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనేది తీసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మీకొచ్చే ఇన్‌కమ్‌ని లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏంటి? ఓన్లీ ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. మీకు ఏదైనా డెత్ జరిగినప్పుడు మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ కాకుండా మీరు ఎంతైతే ఈరోజు మంత్లీ ఇన్‌కమ్ తీసుకున్నారో దాని ఎగ్జాక్ట్ కాంపోనెంట్ మీకు మంత్లీ విత్‌డ్రావల్ వచ్చే విధంగా అంత పెద్ద సమ్ అష్యూర్డ్ అనేది మీరు తీసుకోవాలి. టర్మ్ పాలిసీ మీ ఇయర్లీ ఇన్‌కమ్‌కి సింపుల్‌గా చెప్పాలనుకో 20, 25 టైమ్స్ మీరు తీసేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రొటెక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మీరు చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్. మరి జాబ్‌లో గాని, బిజినెస్‌లో గాని ఏదైనా లాసెస్ వచ్చినప్పుడు లేదా మనకు జాబ్ లాస్ అయినప్పుడు మరొక 1 ఇయర్ వరకు, 2 ఇయర్ వరకు జాబ్ రాని పరిస్థితి లేదా బిజినెస్ నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు మీ లైఫ్ సస్టైనబిలిటీ ఎలా ఉంది? దానికోసం మీరు ఒక లిక్విడ్ అసెట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్‌లో గాని లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇలాంటి వాటిలలో మీరు కొంత అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అంటారు దీన్ని. ఈ కంటింజెన్సీ ఫండ్ అనేది మీరు ముందుగా క్రియేట్ చేసి పెట్టుకోండి. అది కనీసం 6 నెలలైనా మీరు ఎలాంటి జాబ్ చేయకున్నా, ఎలాంటి బిజినెస్ చేయకున్నా మీ ఫ్యామిలీని సస్టైన్ అయ్యే విధంగా నడిపించగలగాలి. దానికి మీరు ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాండేటరీ గోల్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అయితే మనకు రిటైర్మెంట్ ఉంది. అలాగే పిల్లల యొక్క ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఉంది. ఈ మూడిటికి ఎన్ని సంవత్సరాల తర్వాత ఏ గోల్ వస్తుంది మనకి? దానికి ఎంత అమౌంట్ అనేది అవసరం పడుతుంది. ఈరోజు మార్కెట్‌లో కాస్ట్ ఎంత ఉంది? ఫ్యూచర్‌లో ఆఫ్టర్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత వచ్చే ఆ గోల్‌కి ఆ రోజు కాస్ట్ ఎంత ఉంది? ఇన్‌ఫ్లేషన్‌ని మీరు లెక్కలోకి తీసుకొని కాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇన్‌ఫ్లేషన్‌లో మీరు తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది వస్తది. దానికి మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేది మీరు మళ్ళీ డిసైడ్ కావాలి.
మరి ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి? ఉన్నదంతా మరి ఈక్విటీ అట్లాంటి దాంట్లలో పెడితే రేపు పొద్దున మార్కెట్ కొంచెం క్రాషెస్ వస్తే నా పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు, ఒక 20% సేఫ్టీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ మీరు ఎన్‌పీఎస్ గాని, లేదా పీపీఎఫ్ గాని ఇట్లాంటి వాటిలలో లేదా మీ గోల్డ్‌లో గాని, సో సుకన్య సమృద్ధి వీటిలల్లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ అప్ టు 20% వరకు ఓకే. బట్ మోర్ దెన్ 20% మీరు అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు, అందులో వచ్చే రిటర్న్ ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయకుంటే, అప్పుడు మీరు ఫ్యూచర్‌లో ఆ పర్చేసింగ్ పవర్ అనేది కోల్పోతారు. సో, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు 10,00,000 ఉన్న ఆ గోల్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆఫ్టర్ 10 ఇయర్స్ అది డబుల్ అయిపోతుంది. అంటే 7% ఇన్‌ఫ్లేషన్ మీరు లెక్కలోకి తీసుకున్న 10 సంవత్సరాలకు మీ యొక్క గోల్ అనేది ఏదైతే ఉంటుందో, దాని రిక్వైర్మెంట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, అది డబుల్ అవుతూ ఉంటుంది. మీ దగ్గర ఉన్న డబ్బు ఏదైతే సేవింగ్స్ అకౌంట్‌లో ఉంటుందో, దాని వాల్యూ అనేది సగం అయిపోతుంది. సో, దీన్ని ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ అంటారు. ఆ ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది మీరు యాడ్ చేసేసుకొని, ఆ రోజు నాటికి ఎంత అమౌంట్ కావాలి, దాన్ని ఎక్కడెక్కడి నుంచి నేను ప్లాన్ చేసుకోవాలి అనేది మీరు ప్లాన్ జేసుకోవాలి. సో, దీని తర్వాత మరి నేను ఇన్వెస్ట్‌మెంట్ అయితే స్టార్ట్ జేశాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్ గోల్ బేస్డ్ అయిపోయింది. ఇంకా దానికి పిల్లల ఎడ్యుకేషన్‌కు నేను సో అండ్ సో ఎస్ఐపి చేస్తున్నాను, సుకన్య సమృద్ధి చేస్తున్నాను, అలాగే ఎఫ్‌డి చేస్తున్నాను. ఇదంతా ఓకే. ఇప్పుడు నేనిప్పుడు వెల్త్ బిల్డింగ్ నా వెల్త్ బిల్డింగ్ ఎంత టార్గెట్ అనేది పెట్టుకోవాలి. 10 సంవత్సరాల్లో నేనెంత అమౌంట్ లేదా ఎంత క్యాపిటల్ అనేది నేను అక్యుములేట్ చేయాలనుకుంటున్నాను అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్‌కి మీరు మంత్లీ గాని, ఇయర్‌లీ గాని మీ ఇన్‌కమ్ అంటే మీకొచ్చే ఇన్‌కమ్‌లో ఎంత సేవ్ చేస్తున్నారు? అది ఏ రేట్‌తోని గ్రో అవుతుంది? అది ఏ రేట్‌తోని కాంపౌండ్ అవుతుంది? చాలా మందికి తెలియని విషయం ఏంటనంటే, ఎర్నింగ్ అయితే ప్రతి ఒక్కరు చేస్తున్నారు గానీ, దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే, మనకిక్కడ రీసెంట్ బయాస్‌నెస్ అనేది ఉంటుంది. సలహాలనేటివి ఉంటాయి. ఇక్కడ రీసెంట్ బయాస్‌నెస్ అనంటే, ఈరోజు లాస్ట్ 1 వీక్ నుంచి గోల్డ్ పెరిగిందంటే గోల్డ్ కొనడం, ఒక 2 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ పెరిగిందంటే రియల్ ఎస్టేట్ తీసుకోవడం, మీకు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉందంటే పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయడం, బ్యాంక్ బాగుందంటే ఎఫ్‌డి చేసేయడం. ఇట్లాంటి రీసెంట్ బయాస్‌నెస్ ఉండడం వల్ల మీరు ఎక్కడ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, అది ఏ రేట్‌లో పెరుగుతుందో ఒక క్లారిటీ అనేది చాలా మందికనేది లేదు. సో, అది మీరు చాలా మంది కూర్చొని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌తోని ఇది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉందనంటే మీరు బుక్, పెన్ తీసేసుకొని రాసుకోండి. మీరెంత సంపాదిస్తున్నారు? దానిలో మ్యాండేటరీ గోల్ పోను, మీ ఫ్యూచర్‌లో పెట్టుకున్న ఏదైతే ఫ్యూచర్ గోల్ ఉంటుందో, వెల్త్ బిల్డింగ్ గోల్ ఉంటుందో, దానికి మీరెంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? అది ఎంత రేట్‌తోని కాంపౌండ్ అవుతుంది ఎవ్రీ ఇయర్? ఏ రేట్‌తోని అవుతుంది? 5% తోని అవుతుందా? 10% తోని అవుతుందా? 15% తోని అవుతుందా? 18% తోని అవుతుందా? ఎందుకనంటే ఆ కాంపౌండింగ్ రేటే మీ వెల్త్ బిల్డింగ్‌కు మెయిన్ కీ పార్ట్ అన్నమాట. సో, కాంపౌండింగ్ రేట్ మీకు 72 డివైడెడ్ బై కాంపౌండింగ్ రేట్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో అదేస్తే మీ డబ్బు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి డబుల్ అవుతుందనే విషయం అనేది తెలిసిపోతుందక్కడ. సో, ప్రతి ఒక్కరు ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అర్థం జేసుకోవాలి. అసలు కాంపౌండ్ రిటర్న్ ఏంటి? 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత మీరు అనుకోలేని అమౌంట్ అనేది మీకొస్తది కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తోని. కానీ మీకు ఆ కాంపౌండింగ్ రేట్ అనేది మీకు ఐడియా ఉండాలి. మీరు చేసే పాలిసీలో వచ్చే అమౌంట్ గాని, మీరు చేసే డిపాజిట్‌లో వచ్చే అమౌంట్ గాని ఏదైనా సరే ఈవెన్ మీరు చేసే రియల్ ఎస్టేట్‌లో వచ్చేది గానీ, అది ఏ రేట్‌తోని పెరుగుతుందనే విషయం మీరు చూసుకోగలగాలి. దీని తర్వాత ఇంకా మీరొకటి జాగ్రత్త చేయాల్సింది ఏందనంటే, డైవర్సిఫైడ్ ఉండాలి ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడైనా సరే. ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్ చేసినా, స్టాక్‌లో చేసినా, ఎఫ్‌డిలో చేసినా, గోల్డ్‌లో చేసినా అన్నిట్లలో డైవర్సిఫైడ్‌గా ఉండాలి. ఒక్క సెక్టార్ సైడ్ మీరెళ్ళకూడదు. అన్నిట్లలో డైవర్సిఫైడ్ ఉన్నంటే మీకు నష్టాలనేవి తగ్గిపోతాయి. దాని తర్వాత మరి నేను గోల్ పెట్టుకున్నాను. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నాకేదైనా క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చింది. మరి ఆ టైంలో నేను సేవ్ చేసుకున్న అమౌంట్ నా క్రిటికల్ సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి నాకు యూజ్ అవుతుందా? ఈజ్ ఇట్ ఈజీలీ లిక్విడేటెడ్? అంటే నాకు లిక్విడ్ క్యాష్ రూపంలోకి అది మారగలుగుతుందా? డబ్బు రూపంలోకి మారగలుగుతుందా? లేదా సెల్లింగ్ అనేది ప్రాబ్లమ్ అవుతుందా? అది గూడా మీరు చూసుకోవాలి. అది చూసుకోవడం వల్ల ఏంటి రేపు పొద్దున ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు దాని నుంచి డబ్బు తీసుకొని ఆ క్రిటికల్ సిట్యుయేషన్ నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూసినట్టయితే అసెట్ రిచ్ క్యాష్ పూర్. అంటే వాళ్ళ దగ్గర ఆస్తులు చాలా ఉన్నా సమయానికి 5,00,000, 10,00,000, 20,00,000 కావాలంటే దొరికే పరిస్థితి అనేది లేదు. అన్ని ఆస్తుల రూపంలో ఉంటున్నాయి. సో, అలా మీరు కంప్లీట్‌గా ఒక సెక్టార్ సైడ్ ఎళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకుండా డైవర్సిఫైడ్ ఉండాలి. లిక్విడేటెడ్ అనేది ఉండాలి. దీని తర్వాత మీరు ఏదైతే అసెట్ క్రియేట్ చేస్తున్నారో అది మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ పిల్లలకు కూడా ట్రాన్స్‌ఫర్ చేయాల్సింది ఉంటుంది. మరి మీరు క్రియేట్ చేసిన ఆస్తి అనేది మీ పిల్లలకి యూజ్ అవుతుందా? వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయగలుగుతున్నారా? ఈ విషయం అనేది మీరు చూసుకోవాలి. తర్వాత రేపు పొద్దున ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయా? లేదా? ఈజీగా ఉందా? ఇవన్నీ గూడా మీరు ఆలోచించి అసెట్‌లో మీరనేది ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. ఇంతే గాకుండా ప్రతి ఒక్క సంపాదన లేదా ఇన్వెస్ట్‌మెంట్ మీరు ఏదైతే ఈరోజు జేస్తున్నారో, ఆ ప్రతీది గూడా రేపు పొద్దున మీకు లిక్విడ్ రూపంలోకి మారినప్పుడు టాక్సేషన్ ఎఫెక్ట్ ఏంటి?
మరి ఎంత టాక్స్ కట్టగలుగుతాను? ఎంత టాక్స్ పోతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇన్‌ఫ్లేషన్ ఆలోచించండి. అలాగే టాక్స్ అనేది ఆలోచించండి. లిక్విడిటీ అనేది ఆలోచించుకోండి. సో, రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని గనక ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు మీరు అనుకున్న దానికంటే మంచి ఫైనాన్షియల్ స్టేజ్‌లోకి వెళ్ళగలుగుతారు. సో, మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియజేశాను. మేబీ ఇది మీ అందరికి యూజ్ అవుతుందనుకుంటాను. సో, ప్రతి ఒక్కరు గూడా మీ బడ్జెట్‌ని, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ని ఇలా ప్రాపర్‌గా చేసుకున్నారంటే మీకింకా లైఫ్‌లో తిరుగుండదు. సో, థాంక్ యూ సో మచ్.